ఆసిఫాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని సిపిఐ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలతో కుటుంబాల ఖర్చులు భారీగా పెరిగాయని సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు దినాకర్ అన్నారు. గ్యాస్పై ఆధారపడి జీవనం సాగించే హోటళ్లు, చిన్న వ్యాపారులపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతుందని తెలిపారు. తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి మోడీ విధానాలు తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ గృహ వినియోగదారులకు 55, అదేవిధంగా కమర్షియల్కి 115 రూపాయల గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ఈరోజు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపెట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఈరోజు గ్యాస్ ధరలు పెంచడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపడమే అని ఈరోజు సిపిఎంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికే నిత్యావసరాలు పప్పు నూనె ధరలు పెరిగి ఇప్పటికే ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధి హామీని కూడా తీసేసే తరంలో ఈ యొక్క వంట గ్యాస్ పెంచడం అనేది చాలా బాధాకరము. కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఆర్థిక అంశాల నుండి ఉపశమనం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అమెరికా చెప్పినట్టుగా ఈరోజు మోడీ విని ఈరోజు ఇక్కడి ప్రజలకు అనేక ఆర్థిక భారాలు మోపేటువంటి విధానాలు తీసుకువస్తూ ఉంది. ఈ విధానాలను సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. కాబట్టి వెంటనే ఈ ధరలను తగ్గించి ప్రజలకు గ్యాస్ అందుబాటులో ఉంచే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం.